అయితే మన తానూరు మండలంలోని బోర్గాం గ్రామంలో శ్రీ హనుమంతుని యొక్క జాతర కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగిందన్నమాట. అయితే ఈ జాతర కార్యక్రమంలో మహారాష్ట్ర తానూరు మండలము చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో ఆడపడుచులు, గ్రామస్తులు, అదేవిధంగా చిన్నారులు, అదేవిధంగా పైల్వాన్లు, భక్తులందరూ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుస్తీల పోటీలు కూడా జరిగినాయి. ఈ జోడుని పైల్వాన్కు బొజ్జ ఎట్లా ఉన్నదో, అయితే ఈ బొజ్జ గురించి మళ్ళా చెప్తా కానీ ఇక అట్లా నీకు ఈ అన్నకు చేయలేదు కదా, ఈ అన్న కూడా కుస్తీ పట్టిండు, ఆ అన్న గురించి కూడా మళ్ళీ చెప్తా. ముందు జాతర గురించి తెలుసుకుందాము. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి కొన్ని వందల వేల మంది ఈ జాతర కార్యక్రమంలో పాల్గొని చిన్నపిల్లలేమో ఆట వస్తువులు, ఆడపడుచులేమో గాజులు, మెడలు వేసుకున్నది, ఇంకా అదేవిధంగా ప్రసాదాలు అవి ఇవి మస్తు తీసుకున్నారు అన్నమాట. ఇక ఆడికెళ్ళి చిన్న పొరగళ్ళకు ముందుగా కుస్తీల పోటీలు చాలా చేసిండ్రు. ఇగో ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చి వాళ్ళకు సాగ పంపిల్లు అన్నమాట. ఇక ఆడికెళ్ళి పోరగాళ్ళు పెట్టుకోవడానికి చెస్మలు, అదేవిధంగా ఇంట్లో ఇగో దేవుళ్ళ యొక్క విగ్రహాలు, అంతేకాకుండా చిన్న పొరగలు ఆడుకున్నట్టు ఇవాడ గుంతలు, అదేవిధంగా ఇవాడ జాతర మస్తు పెద్ద మొత్తంలో జరిగిందన్నమాట. ఇక వాచులు, కారలు, అంతేకాదు ఇక అక్కడ వివిధ రకాలైనటువంటి ఎన్నో, మన జాతర అంటే అందరికి తెలుసు కదా, మస్తు రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఆడ వస్తువులు వస్తాయి. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులు పెద్ద మొత్తంలో అక్కడ ఈ జాతరలో పాల్గొన్నారన్నమాట. ఇంకా అంతేకాకుండా మనము సర్కస్ లో చూస్తాం కదా, జారుడు బండ అంటాము మనం. ఇక పోరగలు ఆడుకోవడానికి జారుడు బండలు, బాళ్ళు, బంతులు, ఇక ఇట్లా మస్తు రకాలైనటువంటి జాతర మొత్తము. ఇగో ఇట్లా స్వీట్లు, ఫలాలు, టర్బూజులు, పుచ్చకాయలు అన్నీ ఇట్లా మస్తు రకాలుగా వచ్చినాయి. జాతర అయితే మస్తు అంగరంగ వైభవంగా సూపర్గా జరిగింది. పోరగలు ఆడుకున్నట్టు వాడ ఇక సబ్బు బిల్లలు ఉంటాయి కదా, సబ్బు బిల్లల మీద రింగులు వేస్తారు గవ్వి. ఇక ఈ విధంగా అన్నీ మంచిగా ఆడ జాతర జరిగిందన్నమాట. అయితే ఇంత పెద్ద జాతర జరిగినందుకు తానూరు మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్ అందరూ మంచిగా ముచ్చటగా ఆనందంగా అలా శ్రీ హనుమంతుని యొక్క దర్శనాన్ని తీసుకొని ఈ విధంగా ఇగో ఈ జాతర కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఏదైతే ఇక్కడ ప్రతి సంవత్సరం లాగా కుస్తీల పోటీలు నడుస్తాయో ఆ కుస్తీల పోటీల గురించి ముందుగా మనం తెలుసుకుందాము. ఇక కుస్తీల పోటీలకు వెళ్తే ఆడ ముందుగా చిన్న చిన్న పిల్లలు, అదేవిధంగా పెద్ద మనుషులు, అదేవిధంగా మిడిల్ క్లాస్ నుంచి ఇక 40-30 సంవత్సరాల వరకు యువకులు పెద్ద మొత్తంలో బాడిగట్ల ఆడ పాల్గొని ఈ కుస్తీల పోటీలను విజయవంతం చేసిందన్నమాట. ఇక ఈ కుస్తీల పోటీల్లో ముందుగా చిన్న చిన్న పొరగలతో స్టార్ట్ చేసి లాస్ట్కు ఇగో పెద్ద పెద్దల దాకా అసలు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయన్నమాట. ఈ కుస్తీ పోటీలలో ఒక్కొక్కరికి భూమికి బట్టి ఇగో ఇడుసుడు కొడితే ఒక్కొక్కళ్ళు ఇగో పాములు లెక్క పెంచులు వేసుకుంటా ఇట్లా మస్తు రకరకాలైనటువంటి కుస్తీలు నడిచినాయి. ఈ కుస్తీలన్నీ ఇక మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక లాస్ట్కి అయితే ఇద్దరు పైల్వాన్లు ఇక మస్తు దూరంకి వెళ్ళి వచ్చినట్టమాట. ఒకడేమో హర్యానాకి వెళ్ళి, ఒకడేమో పంజాబ్కి వెళ్ళి వచ్చిండు. ఆ కుస్తీలు వాళ్ళు ఇగో లాస్ట్ కుస్తీ చూస్తే అబ్బో ఇంత మంచి కుస్తీ జరిగిందని అనుకుంటారన్నమాట. మిడిల్లో కూడా ఒక చేయలేని అన్న కూడా ఎట్లా ఆడిండు, ఒక అమ్మాయి ఎట్లా ఆడింది, అదేవిధంగా ఇట్లా భూమికి పెట్టుకుంటూ కొట్టిన వాళ్ళు ఇంకా ఎట్లా కుస్తీలు పట్టిన అన్నది మొత్తం మీకు తెలుస్తుంది. ఏ ఊరు సర్పంచ్ పాల్గొన్నాడు, ఏ ఊరు సర్పంచ్ ముందు ఉండే, ఇవన్నీ ఈ కుస్తీల పోటీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కుస్తీల పోటీలు లాస్ట్ దాకా చూడాలి. ఎంతో సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరి సర్పంచ్ మన గ్రామస్తులు మా అన్నలు ఎందరూ మా అభిమానులు సహకరించినందుకు మరొకసారి
వీడియో లేరు, ఫోటోనే లేరు. लास्ट है, लास्ट कुश्ती कौन किसके साथ गिरा? पंजाब के साथ। तयार नाही तर सगळं दूध डेअरीला घालून आणि मंडळीला प्रेक्षक मंडळीला विनंती, आपापल्या जीवाची जबाबदारी त्याची त्याच्यावर नाही, कारण दोघांचे मिळून जवळपास 3 क्विंटल व्हायला लागले. 3 क्विंटल, 1 क्विंटल 40 किलो, 1 क्विंटल 40 किलो बरोबर. त्यामुळे आपल्या जीवाची जबाबदारी याची గ్రామం తానూరు మండల్ నిర్మల్ జిల్లాలో ఏదైతే ప్రతి సంవత్సరం మాదిరిగా హనుమాన్ సేవ మన తరపు నుంచి కుస్తీల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కుస్తీల పోటీల్లో మహారాష్ట్ర నుంచి నీలా రాజు గారు లాస్ట్ కుస్తీ విజయవంతం చేయడం జరిగింది. మరి ఆయనకు మా యొక్క వైస్ ఎంపీపీ కప్సినమర్ గోవిందరావు పటేల్, సర్పంచ్ గని గారు, మురళీధర్ మహారాజ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరు కూడి దీనికి వచ్చిన ఇంకా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఆయా గ్రామాల పెద్దలు చిన్నలు అందరూ ఎంతో ఉత్సాహంగా మాకు ఈరోజు సహకరించి ఈ కుస్తీలకు అంతా అందరూ కూడా సహకరించి విజయవంతం చేసినందుకు మరొకసారి మా హనుమాన్ సేవ మంత్ర తరఫు నుంచి ధన్యవాదాలు.